చిన్నారులందరికీ స్వాగతం. బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మ గారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం ఇప్పుడు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, ఇలా 3 సముద్రాలు కలుస్తున్న చోటు కన్యాకుమారి. భారతదేశపు దక్షిణ భూభాగపు చివరి నగరం. కేఫ్ కెమెరిన్ అని ఆంగ్లేయులు పిలిచిన పట్టణం. పడమటి కనుమల కొనసాగింపుగా ఉన్న కరధామం కొండలు. సముద్రానికి దగ్గర ఓ టూరిస్ట్ గైడ్ కుటుంబంలో తల్లిదండ్రులు కనిపించక వెతుకుతున్న కుంజన. ఆమెతో ప్రణవి స్నేహం చేసుకుని ఓ గంట గడుస్తున్నది. తన గురించి, తామున్న పరిస్థితి గురించి ప్రణవి ఆ అమ్మాయికి వివరించింది. కుంజన 15 ఏళ్ల అమ్మాయి. అందం, తెలివితేటలు, ధైర్యం ఉన్న అమ్మాయి. పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కోవడానికి మానసికంగా అన్ని విధాలా సిద్ధపడింది. తల్లిదండ్రులను వెతుకుతున్నట్టుగా ఇద్దరూ తల్లిదండ్రుల్ని పిలుస్తూ వెతుకుతూ సముద్ర తీరానికి చేరుకున్నారు. సముద్రపు నీళ్లలో రాళ్ల మధ్యన చేపలు కనిపించగానే ఆశ్చర్యపోయారు. ఆ చేపలు కూడా వీళ్లను చూసి కాళ్ల చుట్టే తిరగసాగాయి. దోసిలి పట్టి నీళ్లను పైకి తీసింది ప్రణవి. ఓ చేప ప్రణవి దోసిట్లోకి వచ్చింది. మీరు జీవించే ఉన్నారా? మీకేం కాలేదా అని ఆశ్చర్యంగా అడిగింది ప్రణవి. ఆమె మాట బయటకు వినిపించలేదు, కాని చేపకు వినిపించింది. అది మెదడుతో మెదడు చేస్తున్న సంభాషణ. లేదు, వాళ్లు మమ్మల్నేమీ చేయలేదు. సముద్ర జీవరాశులన్నీ సజీవంగానే ఉన్నాయి. వాళ్లకు మా అవసరం ఉండొచ్చు అని చేప బదులిచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. సరే, కారణమేదైనా కావచ్చు. మీరంతా సజీవంగా ఉన్నందుకు చాలా సంతోషం. దయచేసి మా మానవ లోకాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మాకు మీరు సహాయం చేయగలరా అని అడిగింది ప్రణవి మళ్ళీ. చేయం, కఠినంగా, దృఢంగా, గట్టిగా చెప్పిందా చేపపిల్ల. ఆ సమాధానం ఊహించని ప్రణవికి ఓ గట్టి గొడ్డలి దెబ్బ మనసుకు తగిలినట్టు బాధ కలిగింది. ఎందుకు అని తేరుకుంటూ అడిగింది మళ్లీ నెమ్మదిగా. ఎందుకంటే మీ మనుషులకు ఈ లోకంలో జీవించే అర్హత లేదు. ఈ భూమాతకు, ప్రకృతికి బిడ్డలుగా జీవించవలసిన మనుషులు తామే అధినాయకులుగా జీవించాలని చూస్తున్నారు. తమ స్వార్థం కోసం దురాశతో ప్రకృతిని, భూమిని, చివరకు అడవుల్ని, కొండల్ని, నదుల్ని, సముద్రాలని, వాతావరణాన్ని సర్వనాశనం చేశారు, చేస్తున్నారు కూడా. కానీ అంటూ ఏదో చెప్పబోయింది ప్రణవి. ఏమిటి కాని? ఇప్పుడు ప్రకృతి కూడా మనుషుల మీద కోపంతో పరలోకవాసులకు సహకరిస్తున్నది. తమదే ఈ ప్రపంచమన్నట్టు అన్ని జీవరాశుల్ని మానవులు హతమారుస్తున్నారు. సరదా కోసం, సంతోషం కోసం, స్వార్థం కోసం అన్ని జీవాలను చంపుతున్నారు. కనీస మానవత్వం, దయ, ప్రేమ, జాలి, సానుభూతి వంటివేవీ మానవుల్లో మిగల్లేదు. సమస్త భూమండలం తమదేనని, తమ కోసమేనని మీ భావన. మనిషి ఒంటరిగా మారి సాటి మానవుల్ని కూడా లక్షల కోట్ల సంఖ్యలో చంపి పారేస్తూ నీతులు వల్లిస్తున్నాడు. ఈ ప్రపంచానికి పట్టిన ప్రాణాంతక రోగం మనిషి. అందుకే ఇప్పుడు ప్రకృతి కూడా పరలోకవాసులకు సహకరిస్తున్నది అంటూ ముగించింది చేపపిల్ల. కాదు, అందరూ అలా లేరు అని ప్రణవి వారించబోయింది. అవును, అందరూ అలాగే తయారవుతున్నారు. మానవజాతి ఇక నశించాల్సిందే. అవశేషాలుగా ఉన్నవాళ్లు బానిసలుగా బతకాల్సిందే అంటూ తన ఆవేశాన్ని వెళ్లగక్కింది చేపపిల్ల. మానవజాతి తప్పిదాలకు తాను తల వంచుతున్నట్లుగా నిశ్శబ్దంగా దుఃఖిస్తున్న హృదయంతో తల వంచుకొని నిలబడిపోయింది ప్రణవి. పిల్లల కోసం, కల్లాకపటం తెలియని బాల్యం కోసం మనుషులకు చివరి అవకాశం ఇమ్మని మౌనంగా ప్రకృతిని, భూదేవిని ప్రార్థించింది. సరే, మీలాంటి పిల్లల కోసం మేం ఒక్కసారి సహకరిస్తాం. కానీ సముద్రాల్ని, సముద్ర జీవరాశుల్ని హింసించిన, ధ్వంసించిన మానవులకు సహాయం చేయడంలో మా వాళ్లు ఎంతవరకు సహకరిస్తారో చెప్పలేను అంటూ చెంగున్న చేతిలో నుంచి నీళ్లలోకి దూకింది చేపపిల్ల. దూరంగా వెళ్లిపోతున్న చేపల గుంపుని చూస్తూ థ్యాంక్యూ అని గట్టిగా అంది ప్రణవి. అందరూ వెంటనే మీ ఇళ్లకు వెళ్ళండి. బయట ఎవరూ తిరగడానికి వీల్లేదు. అలా కనిపిస్తే చంపేస్తాం. ఇది మా హెచ్చరిక అంటూ ఓ కఠినమైన కంఠధ్వని గాలిలో మారుమోగింది. ఆకాశంలో దట్టంగా చీకటి కమ్ముతోంది. వడివడిగా ఇంటికి చేరుకున్నారు ప్రణవి, కుంజనలు. అక్కడక్కడ తమ వాళ్ల కోసం వెతుక్కుంటున్న పిల్లలందరూ భయంగా తమ ఇళ్లకు పరిగెత్తారు.
కైలాస పర్వతం బౌద్ధ జైన హిందూ మతాల వాళ్లకు ఓ పవిత్ర మహిమాన్విత శిఖరం. సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ వంటి నదులకు ఊపిరిపోసిన స్థలం. బ్రహ్మ మానస సరోవరం, రాక్షస సరోవరం వంటి అద్భుత సరోవరాలతో హిమాలయాల్లోని ట్రాన్స్ విభాగంలో 6638 మీటర్ల ఎత్తు, 50కి పైగా కిలోమీటర్ల చుట్టుకొలతలతో నిలిచిన మంచు పర్వతం. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్లు ఉన్నారు, కానీ ఇంతవరకు ఏ మానవుడు అధిరోహించని శిఖరం కైలాస శిఖరం. చైనా ఆక్రమించిన టిబెట్ భూభాగంలో వేల సంవత్సరాలుగా నిలబడి విశ్వకేంద్రంగా ప్రాచీనుల చేత భావించబడిన ఈ పర్వతానికి సరిహద్దుల్లో ఉన్న ఓ గ్రామం. దానికి కొంత దూరంలో కరాటే, కుంగ్ఫూ వంటి యుద్ధ విద్యలకు భారతీయ కలరి వంటి ఖడ్గ విద్యలను జోడించి నేర్పుతున్న విద్యా కేంద్రం ఒకటుంది. అక్కడ ఈ విద్యలు నేర్చుకుంటున్న ఓ నలుగురితో పాటు భువన్, అతని మిత్రులు ఓ గదిలో కూర్చొని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. మనమిప్పుడేం చెయ్యాలి? భువన్ చెప్పినదంతా విని పరిస్థితిని ఆకళింపు చేసుకుంటూ అడిగాడు ఐసాక్. అతడు రష్యా నుంచి ఈ విద్యను నేర్చుకోవడానికి ఇక్కడి విద్యా కేంద్రానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మిగతా ముగ్గురు భువన్ చెప్పే జవాబు కోసం చూస్తున్నారు. వాళ్ల కార్యక్రమాన్ని మాకు కలిసిన మదర్ ప్లానెట్ మిత్రుల ద్వారా మేం తెలుసుకోగలిగాం. వాళ్లు భూమి మీద ఏర్పరచుకున్న ప్రధాన సాంకేతిక కేంద్రం కైలాస పర్వతం మధ్యభాగంలోని లోపల ఉంది. ఓ పిరమిడును పోలి ఉన్న ఆ పర్వతం మధ్యభాగంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓ అతిపెద్ద గుహలాంటిది ఉంది. అది బయట ప్రపంచానికి తెలియలేదు, కానీ వాళ్లు దాన్ని తెలుసుకుని తమ కీలక కేంద్రంగా మార్చుకోబోతున్నారు. కృత్రిమ మేధస్సు కలిగిన అర్ధజీవులు, సగం రోబోట్లైన వాళ్లను అక్కడికి పంపి అక్కడ వాళ్ల స్థావరానికి అవసరమైన సాంకేతిక నిర్మాణాలు చేసుకున్నారు అంటూ చెప్తూ ఉన్నాడు భువన్. ఓ మై గాడ్ అంటూ తలమీద అరిచేతితో తట్టుకున్నాడు 14 ఏళ్ల చైనా విద్యార్థి త్యాంగ్. ఇలాంటివే ఈ భూమి మీద ఇంకా 4 చోట్ల, అంటే వాషింగ్టన్, లండన్, కన్యాకుమారి, హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవి ఇంతకన్నా చిన్నవి, దీనిమీద పాక్షికంగా ఆధారపడి పనిచేసేవి. మరి వాటి సంగతి అని అడిగింది 13 ఏళ్ల టిబెట్ అమ్మాయి జోలీ. బహుశా అక్కడికే భువన్ మిత్రులు వెళ్లి ఉంటారు ఊహిస్తున్నట్టుగా అన్నాడు నేపాలీ విద్యార్థి మార్తాండా. అవును, అన్ని చోట్ల ఒకేసారి మనం దాడి చేసి వాటిని నిర్వీర్యం చేసి నాశనం చేయబోతున్నాం. ఒకసారి గనక ఆ కేంద్రాలను పూర్తిగా వాళ్లు పనిచేయించడం ప్రారంభిస్తే ఇక ఎవ్వరూ ఏం చేయలేరు. ఇంకా వాళ్ల పనులు పూర్తి కాలేదు. ఓ 10% పని మిగిలి ఉంది. అది పూర్తి చేయించే కార్యక్రమంలో ఇక్కడ 10-17 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు వాళ్లకి అవసరం. అందుకే మనం జీవించి ఉన్నాం అని చెప్పాడు భువన్. మనల్ని ఉపయోగించుకుంటారా? ఎలా అని ఆత్రంగా, కుతూహలంగా అడిగారు వాళ్లందరూ. మనల్ని తమ ఆధీనంలోకి తీసుకునే కార్యక్రమం రేపు మొదలవుతుంది. మనల్ని ఆ కేంద్రంలోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్లు చేయలేని పనులు కొన్ని మనతో చేయిస్తారు. అవేంటో ఇంకా తెలియదు. కానీ మనం లోపలికి ప్రవేశించినప్పటి నుండి చాలా తెలివిగా, సాహసంగా, ధైర్యంగా ప్రవర్తించాలి అంటూ భువన్ కార్యక్రమాన్ని తెలియజేశాడు. మరి మనతో లోపలికి ఆయుధాలు ఎలా తీసుకెళ్తాం? వాళ్ల స్కానింగ్లో దొరికిపోతాయి కదా అని అడిగారు మిత్రులందరూ సందేహంగా. దొరకవు. అవి వాళ్ల స్కానింగ్ యంత్రాలకందని పరిజ్ఞానంతో రూపొందించబడ్డాయి. మామూలు సమయాల్లో అతి సూక్ష్మంగా ఉండే వాటిని మనం సులభంగానే తీసుకెళ్లొచ్చు. అవసరమైనప్పుడు అవి ఉపయోగించడానికి వీలైన ఆకారంలోకి, సైజులోకి వచ్చేస్తాయి. ఏమో, మరలా కాకపోతే, దొరికిపోతే ఎలా అంటూ సందేహాలు వ్యక్తం చేశారు మిత్రులందరూ. దొరకవు అంటూ దృఢంగా చెప్పాడు భువన్. మనకు మరొక మార్గం లేదు, నమ్మకంగా, ధైర్యంగా ముందుకెళ్లడమే అంటూ నిశ్చయంగా చెప్పాడు. అందరూ పిడికిళ్లు పైకెత్తి సిద్ధం అన్నట్టు లేచారు. భూగ్రహం మీద మనుషులు మాయమైన 4వ రోజు, పిల్లలు మళ్లీ ఉనికిలోకి వచ్చిన 2వ రోజు. ఆయా స్థానిక కాలమానాల ప్రకారం కొన్ని చోట్ల ఉదయం 10 గంటలు, కొన్ని చోట్ల తెల్లవారుజాము, కొన్ని చోట్ల సాయంత్రం ఆకాశం మారుమ్రోగుతూ వినిపించింది. హెచ్చరిక! అందరూ జాగ్రత్తగా వినండి. మీకు నిర్దేశించిన స్థలంలోకి అరగంటలోగా అందరూ చేరుకోవాలి. గుర్తుంచుకోండి, ఏమాత్రం ఆలస్యమైనా, క్రమశిక్షణ పాటించకపోయినా మీ ప్రాణాలు మీవి కావు. కదలండి, అరగంటలో మీకు నిర్దేశించిన స్థలంలో మీరుండాలి అన్న ఆ హెచ్చరికలో వాళ్లు ఎక్కడికి చేరాలో కూడా సూచించబడింది.
గత 24 గంటల్లో పిల్లలు రకరకాల భావాలకు, భావోద్రేకాలకు గురవుతున్నారు. కొందరు ఏం జరుగుతుందో చూద్దాం, అవకాశం దొరికితే శత్రువుల్ని చావగొడదాం అనుకుంటున్నారు. కోపం, కసి, నిస్సహాయత, భయం, దుఃఖం, అవకాశం దొరికితే పోరాడాలనే క్రోధం ఆ పిల్లల్లో అగ్నిపర్వతంలో లావాలా రగులుతున్నది. మౌంట్ కైలాస్ చుట్టుపక్కల గ్రామాల్లో, వాషింగ్టన్లో, లండన్లో, కన్యాకుమారిలో, హైదరాబాద్లో పిల్లలు వాళ్లకు సూచించిన మైదానాల్లాంటి చోట్లకు చేరుకున్నారు. కొందరికి చీకటి, కొందరికి వెలుతురు, కొందరికి చలి, కొందరికి ఎండ. అందరూ ఏం జరగబోతోందోనని ఎదురు చూస్తున్నారు భయం భయంగా. 5 చోట్ల శరత్, వేద, ఆదిత్య, భువన్, ప్రణవి ఆ పిల్లల్లో కలిసిపోయి వాళ్ల ఆయుధాలతో, మిత్రులతో సిద్ధంగా ఉన్నారు ఎదురుచూస్తూ. సరిగ్గా 40 నిమిషాల తర్వాత ప్రతి చోటికి బిలబిలమంటూ వాహనాల్లో వచ్చి దిగారు పవర్ ప్లానెట్ సైనికులు. సగం రోబోట్లలాగా, కాళ్ళు చేతులు మనుషుల్లాగా, ముఖాలు తోడేళ్లలాగా, గద్దల్లాగా, వింత వికార ఆకారాల్లో ఉన్న అందరి చేతుల్లో ఏవో విచిత్రమైన మారణాయుధాలున్నాయి. అందరూ వరుసగా వెళ్లి వాహనాల్లో ఎక్కాలని, ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం అన్న హెచ్చరికలు ఆ సగం జీవుల నుంచి మైకుల్లో చెప్పినట్టుగా వినిపించాయి. ఆ జీవుల పెదవులు కదలడం లేదు, మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. పిల్లలందర్నీ పెద్ద పెద్ద వాహనాల్లో ఎక్కించిన తర్వాత ఆ వాహనాలు ఎక్కడికో బయలుదేరాయి. విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మ గారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం. సరే, మరైతే మరికొన్ని సస్పెన్స్ కబుర్లతో తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.